అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణ నేలల్లో అధిక భాస్వరం నిల్వలు, సరిదిద్దే మార్గాలు, యాసంగి మినుములో తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్వల్పకాలంలో అందివచ్చేవి, భూసారాన్ని పెంచేవి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర, మినుములకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తిన పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది. మెట్టలో రబీ పైరును అక్టోబర్, నవంబర్ మాసంలో విత్తుకున్నారు. ఈ అపరాల పంటలకు తెగుళ్లు శాపంగా పరిణమించాయి. ముఖ్యంగా పళ్ళాకు తెగులు, మొవ్వుకుళ్ళు, సర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు, బూడిద, మచ్చ తెగుళ్లు పంటను వివిధ దశల్లో ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. సరైన సస్యరక్షణ చర్యలను పాటించడం ద్వారా తెగుళ్లను నివారించవచ్చంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. మినుము పంటను ఆశించేటువంటి తెగుళ్లను చూసుకున్నట్లయితే మొదటగా పల్లాకు తెగులు. ఇది గనక పంటను ఆశిస్తే 95% పంటకి నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఈ పల్లాకు తెగులు ఏంటి అనంటే దీనిలో ఉండేటువంటి జెమినీ వైరస్ తెల్లదోమ వల్ల వ్యాపిస్తుంది. అయితే దీని లక్షణాలను చూసుకున్నట్లయితే మొదటగా ఆకులన్నీ పసుపచ్చ రంగులో మారిపోతాయి. ఆ తర్వాత ముదురాకుల పైన పసుపు పచ్చ మరియు ఆకుపచ్చ చారలు అనేవి ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఈ పల్లాకు తెగుల్ని నివారించడానికి మొదటగా అస్టమాప్రిడ్ 40 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 40 గ్రాములు లేదా అసిఫేట్ 200 గ్రాములు 1 ఎకరా చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత మొవ్వుకుళ్ళు, దీన్ని ఆకుముడత అని కూడా అంటారు. ఇది తామర పురుగుల వల్ల వ్యాపిస్తుంది. ఈ తామర పురుగులు, తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకు పైన రసాన్ని పీల్చడం వల్ల ఆకు చివర్లు అవి ముడుచుకుపోయి ఉంటాయి. అయితే ఈ తామర పురుగుల్ని మనము నివారించడానికి థయోమిథాక్సమ్ 100 గ్రాములు, అసిఫేట్ 300 గ్రాములు, లేదు అనంటే మనకి డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు, ఫిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు ఇవి ఎకరా చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత సీతాఫలము తెగులు. ఇది మనకు పేనుబంక పురుగుల ద్వారా వ్యాపిస్తుందన్నమాట. ఈ సీతాఫలము ఆశించినటువంటి మొక్కలు ఏంటంటే లేత ఆకులు ముడుచుకుపోయి ఉండి అవి పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. ఇక దానివల్ల ఏంటి అనంటే పూత సరిగా రాకపోవడము, దిగుబడులు తగ్గడం లాంటివి మనం గమనించవచ్చు. ఈ పేనుబంక తెగుల్ని మనం నివారించడానికి అసిఫేట్ 1.5 గ్రాములు లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు మొదటగా గుండ్రటి
నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అవి పెరుగుతూ పెరుగుతూ ఆ మచ్చ లోపట బూడిద రంగు తెల్లటి చుక్కల్లాగా వస్తాయన్నమాట. ఇవేంటి అనంటే ఇంకా మొత్తం ఆకంతా వ్యాపించేసి ఆకులు వాడిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగుల్ని నివారించడానికి మ్యాంకోజెప్ 300 గ్రాములు లేదా కార్బండజిమ్ 200 గ్రాములు ఒక ఎకరా చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక బూడిద తెగులు, ఈ బూడిద తెగులు ఏంటి అనంటే గాలిలో తేమ శాతము ఎక్కువగా ఉండడం వల్ల ఈ బూడిద తెగుల్ని మనము గమనించవచ్చు. ఇవి ఆకులపైన, కాయలపైన మరియు లేత కాడలపైన మనకి తెల్ల బూజు వంటిది మనం గమనించవచ్చు. ఈ తెగులు ఎక్కువగా సోకుతూ ఉంటుంది. ఈ బూడిద తెగుల్ని మనము నివారించడానికి థయోఫనైట్ మిథేల్ అనేటువంటి మందు 0.5 గ్రాములు లేదా ప్రాపికోనజోలు 1 మిల్లీలీటర్లు లేదా హెక్సాకోనజోలు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే చివరగా మనకి కుంకుమ తెగులు లేదంటే తుప్పు తెగులు అని అంటారు. దీంట్లో ఏంటి అనంటే ఆకుల పై భాగన ఉపరితలం పైన చిన్న చిన్న మచ్చలు, పసుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి కుంకుమ వర్ణంలోనికి మారుతూ ఉంటాయన్నమాట. తెగుల్ని మనము నివారించడానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ మరియు 1 మిల్లీలీటరు డైనోక్యాబ్ అనేటువంటి మందును రెండింటినీ కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా మనము ఈ తెగుల్ని నివారించవచ్చు. నత్రజని, భాస్వరం, పొటాషియం పంటల పెరుగుదలకు, అధిక దిగుబడికి అవసరమైన 3 ప్రధాన పోషకాలు ఇవి. ఏ ఒక్కటి లోపించినా దాని ప్రభావం పంటపై పడుతుంది. అలా అని ఎక్కువగా అందిస్తే దిగుబడి పెరుగుతుందా అనంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ భూముల్లో భాస్వరం శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. అసలు భాస్వరం ఎందుకు ఎక్కువగా ఉంటోంది? ఇతర పోషకాల మాదిరిగా మొక్కకు అందుబాటులోకి రాకుండా నేలలోనే ఎందుకు మిగిలిపోతోంది? అసలు లభ్య భాస్వరం ఎంతుండాలి? భాస్వరం ఎక్కువైతే లాభమా నష్టమా? నేలలో స్థిరపడ్డ భాస్వరం అసలు అందుబాటులోకి వస్తుందా? భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈ సందేహాలకు సమాధానాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని నేలల ఆరోగ్య యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ మాధవి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కనుక భాస్వరము కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అట్లాంటి డిస్ట్రిక్ట్స్లో చాలా చాలా ఎక్కువగా ఉంది భాస్వరము. సో వరంగల్ ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్స్లో దాదాపు నిజామాబాద్, కరీంనగర్లో అయితే 90% పైగా నేలలు అధిక భాస్వరం ఉన్నాయి. భాస్వరం అనేది 2వ ప్రధాన పోషకం మన పంటకు కావాల్సింది. ముఖ్యంగా మనం ఈ భాస్వరం గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం భాస్వరం నేలలో వేయగానే అది భాస్వరం వెంటనే నేలలో స్థిరీకరించబడుతుంది. స్థిరీకరించబడటం అంటే కరిగే గుణం కలిగింది కరగకుండా అయిపోతుంది అనమాట. కరగకుండా అయిపోవటం మూలాన మనకి భాస్వరము పంటకి వెంటనే అందుబాటులోకి రాదు. సేంద్రియ ఎరువులు వేసినప్పుడు అవి మురిగి వాటి నుంచి ఆమ్లాలు వస్తాయి. ఆ ఆమ్లాల మూలాన కొంతవరకు ఏదైతే కరగని భాస్వరం ఉందో నేలలో అది కొంతవరకు బాగా కరిగి మొక్కకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే మనకి భాస్వరంలో మనం గమనించవలసిన విషయం. అందుకని మన రైతులు వేసేటప్పుడు కూడా దాన్ని భాస్వరాన్ని వెదజల్లకుండా, వెదజల్లితే కనుక భాస్వరం ఎరువులు దాంతో ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మొక్కల బారుగా మొక్కల దగ్గరలో అట్లా వేసుకుంటా వెళ్తే కనుక చాలా వరకు మనం వేసిన భాస్వరం పంటకి అందుబాటులోకి వస్తుందన్నమాట. మీరు కనుక వెదజల్లారనుకోండి, అది ఎక్కడ పడితే అక్కడే స్థిరీకరించబడిపోయి మొక్కకు అందుబాటులోకి రాదు. అదే మనం మొక్కలు ఎమ్మటే వేసుకుంటా వెళ్తే కనుక అది వెంటనే మొక్కకు అందుబాటులోకి వచ్చి దానివలన ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త తప్పనిసరిగా మనం భాస్వరం ఎరువులు వాడేటప్పుడు పాటించవలసిన అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఏం గమనిస్తున్నామంటే, చాలా వరకు మన రైతులు భాస్వరం
మామూలుగా వేయటమే కాకుండా పైపాటుగా కూడా వేస్తున్నారు. మనం భాస్వరం ఎప్పుడూ పైపాటుగా అనేది వాడకూడదు. ఎందుకంటే భాస్వరము మనం పంట వేసిన 20-30 రోజుల వరకే దాని ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత దాని ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు భాస్వరం కలిగిన డిఏపి కానీ ఏదైనా కూడా 30 రోజుల తర్వాత కనుక పంటకు వేస్తే కనుక దానివలన పంటకి వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మీరు ఆ డిఏపి మీద పెట్టే ఖర్చు మీకు నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు కనుక తీసుకుంటే మనం ఒక్కొక్క డిఏపి బస్తా సుమారుగా 1350 రూపాయలు ఉంది. అదే మీ నెలల్లో కనుక భాస్వరం ఎక్కువగా ఉంటే కనుక సిఫార్సు చేసిన ఎరువుల్లో 50% వరకు మనం భాస్వరం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే కనీసం ఒక 30 బస్తా వరకు భూమిలో ఉన్న భాస్వరంని బట్టి మనం తగ్గించుకోవచ్చు. అంటే ఒక్కొక్క బస్తా కనుక మీరు డిఏపి తగ్గించుకుంటే కనుక మీకు 1350 రూపాయల వరకు మీరు ఎరువుల మీద పట్టే ఖర్చు మీరు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం కొన్ని పరిశోధనలు చేసింది రైతుల పొలాల్లోనే. ఆ రైతుల పొలాల్లోనే మేము పరిశోధనలు చేసి మేము గమనించినది ఏంటంటే భాస్వరం చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, అంటే 80 కిలోలు 90 కిలోలు ఒక హెక్టార్కి ఉన్నా కూడా మన రైతులు డిఏపిని సిఫార్సు చేసిన దానికన్నా కూడా ఎక్కువగా వేస్తూ ఉన్నారు. సో అట్లా వేయటం మూలాన ఏమవుతుందంటే మీకు దాంతో వచ్చే ప్రయోజనం ఏముండదు, దాంతో వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా మేము భూసార పరీక్ష చేసి దాని ప్రకారం మీరు భాస్వరం ఇంత వాడుకోండి అని చెప్తే ఆ రకంగా వాడిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు డిఏపి పెట్టే ఖర్చుని తగ్గించుకున్నారు. అది వాళ్ళే వచ్చి మాకు ప్రత్యక్షంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన రైతు సోదరులందరికీ, మన తెలంగాణలో ఉన్న రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే మన తెలంగాణలో చాలా వరకు నేలల్లో భాస్వరం నిల్వలు చాలా ఎక్కువగా ఉంది. సో అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం మీకు తెలియదు కాబట్టి, మీ నేలల్లో భాస్వరం ఎంత ఉంది అనేది మీకు తెలియదు కాబట్టి భూసార పరీక్ష చేయించుకోండి తప్పనిసరిగా. భూసార పరీక్ష చేయించుకుంటే మీ నేలల్లో భాస్వరం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుస్తుంది. మధ్యస్థంగా ఉందనుకోండి, మీరు మధ్యస్థంగా ఉంటే కనుక ఏ పంట అయితే వేస్తున్నారో ఆ పంటకి సిఫార్సు చేసిన ఎరువు మీరు వాడుకోవచ్చు. అదే కనుక తక్కువ ఉందనుకోండి భాస్వరము, సో అట్లాంటి నేలల్లో మనకి సిఫార్సు చేసిన ఎరువుల కన్నా ఒక 20-25% ఎక్కువ మోతాదులో మీరు వేసుకోవచ్చు. అదే కనుక 56 కిలోల కన్నా ఎక్కువ ఉంటే కనుక భాస్వరము ఒక హెక్టార్కి, అప్పుడు దాన్ని మనం భాస్వరం ఎక్కువగా ఉన్న నేలల కింద పరిగణిస్తాము. కానీ 56 కన్నా ఎక్కువ ఉంది కదా అని చెప్పి మనం ఇది అవసరం లేదు. ఎప్పుడైతే మనకి 80 కిలోల నుంచి 100 కిలోలు ఒక హెక్టార్కి భాస్వరం భూసార పరీక్షా పట్టికలో ఉందో అప్పుడు మాత్రం మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఏది భాస్వరం తగ్గించాలి, ఏది మీకు సిఫార్సు చేసిన దాంట్లో 25-50% వరకు మీరు భాస్వరం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భాస్వరం ఎక్కువ ఉన్న నేలల్లో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల్ని వేస్తే గనక ఉపయోగం ఉంటుందని చెప్పి చాలామంది రైతు పొలాల్లో ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల్ని, అంటే బయోఫర్టిలైజర్స్, భాస్వరం కరిగించే జీవన ఎరువుల్ని వాడటం జరిగింది. సో అట్లా వాడిన రైతులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువులు వాడటం వలన మేము చాలా వరకు డిఏపి వేయటం తగ్గించాము అని వాళ్ళంతట వాళ్లే వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి మన రైతు సోదరులు భాస్వరం అయితే ఎక్కడ ఎక్కువైతే అక్కడ ఉందో అక్కడ మీరు భూసార పరీక్ష చేయించుకొని భాస్వరాన్ని ఎక్కువగా ఉంటే కనుక సిఫార్సు చేసిన దాని ప్రకారం తగ్గించుకొని ఆ నేలల్లో మీరు భాస్వరం కరిగించే జీవన ఎరువులు వాడుకుంటే కనుక మీకు అధిక ప్రయోగం జరుగుతుంది. ఈ భాస్వరం ఎక్కువగా ఉండటం వలన ఇంకొక నష్టం ఏంటంటే సూక్ష్మ పోషకాలైన జింకు, ముఖ్యంగా ఇనుము, ఈ రెండు పంటకి అందుబాటులోకి రావు. సో ఈ రెండు పంటకి అందుబాటులోకి రాకపోతే కనుక రైతులు అనుకున్నటువంటి దిగుబడి సాధించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ జింకు కానీ ఇనుము కానీ లోపిస్తే కనుక మనకి దాదాపు 10% వరకు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఈ 10% దిగుబడి తగ్గకుండా ఉండాలి అని అంటే కనుక మనం భాస్వర ఎరువుల్ని భూమిలో సమతుల్యంగా కనుక ఉంచుకోగలిగితే కనుక మనం ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు కానీ ఇనుము కానీ అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం గనక ఈ భాస్వరం ఎరువులు ఇంకా వాడుకుంటా వెళ్తే గనక ఆ సూక్ష్మ పోషకాలు కూడా లోపిస్తాయి. అవి లోపించినప్పుడు మీరు వాటి మీద కూడా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏది పిచికారీ జింక్ సల్ఫేట్ పిచికారీ చేయటం కానీ, లేకపోతే ఐరన్ సల్ఫేట్ అన్నబేదీని పిచికారీ చేయటం, దాని మీద పెట్టే లేబర్ ఖర్చు కానీ, ఇవన్నీ కూడా
మీకు ఖర్చు ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాల మీద ఉన్న ఖర్చు మనం తగ్గించుకోవాలి అని అంటే గనక మీరు సమతుల్యత పాటించాలి. ఆ సమతుల్యత అనేది ఎలా పాటించగలము అని అంటే మీరు భూసార పరీక్ష చేయించుకుంటేనే మనం భూమిలో పోషకాల సమతుల్యత అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన రైతులు చేయవలసింది ఏంటంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తప్పకుండా వాడాలి. సేంద్రియ ఎరువులు వాడితేనే మనం వాడే జీవన ఎరువులు ఏవైనా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం వాడే బాసరం కరిగించే జీవన ఎరువులకి సేంద్రియ ఎరువులే వాటికి ఆహారం. సేంద్రియ ఎరువులు వాడకపోతే కనుక వాటికి ఆహారం అనేది దొరకదు. మనం ఎంత జీవన ఎరువులు వేసినప్పటికీ అవి పంటకి అవి పనిచేయవు, అవి మనకి పంటకి ప్రయోజనాన్ని కలిగించవు. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక 75% రసాయన ఎరువులు వేసుకున్నప్పటికీ ఒక 25% తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే గనక మీరు ఎంత రసాయన ఎరువులు వాడినప్పటికీ మీకు అనుకున్న దిగుబడి సాధించే అవకాశం ఉండదు. నేలల్లో కూడా చౌడు అనేది పెరిగిపోతుంది. చౌడు అనేది పెరిగితే గనక అసలు వచ్చే మీకు దిగుబడి కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి అని అంటే గనక అన్ని పోషకాలు సమతుల్యత పాటించాలి అని అంటే గనక సేంద్రియ ఎరువుల్ని తప్పనిసరిగా వాడాల్సిన అవకాశం ఉంది. ఈ రెండు గనక మీరు పాటిస్తే గనక మీరు అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రైతులు వాడే ఎరువులు గనక తీసుకున్నట్లయితే గనక సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు మీరు గనక తీసుకుంటే దాని ధర మన సూటి ఎరువుల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిఏపి తీసుకుంటే అది 1350 రూపాయలు. అదే మీరు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటే కనుక మీకు 1500 నుంచి ఆ ఉన్న కాంబినేషన్ బట్టి మీకు 2000 దాకా ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎరువుల వలన మనకి నష్టం ఏంటంటే భూమిలో పోషకాల సమతుల్యత అనేది లోపిస్తుంది అనమాట. ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో ఏమిస్తారంటే వాళ్ళు 20-20 ఇస్తారు, పొటాషియం ఉండదు. లేకపోతే భాస్వరం ఉండదు, నత్రజని పొటాషియం ఉంటుంది. లేకపోతే నత్రజని ఉండదు, భాస్వరము పొటాషియం ఉంటాయి. అట్లా రకరకాల కాంబినేషన్స్లో వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనం ఆ కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే కనుక మనకి ఒక పోషకం ఎక్కువయ్యి ఒక పోషకం తక్కువయ్యి మనకి కావలసిన ఉత్పత్తి అనేది సాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఈ వరి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇట్లా మిరప కానీ ఏ పంటలైనా తీసుకుంటే ఇందులో ఎక్కువగా మనం ఎంత చెప్పినప్పటికీ కూడా సూటి ఎరువులు వేయకుండా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మనం 2వ దఫా 3వ దఫా ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా సూటి ఎరువులే వాడాలి, కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో భాస్వరం ఉంటుంది. ఆ భాస్వరం మీరు రెండోసారి దఫా వేసినప్పుడు ఆ భాస్వరం అసలు అవసరమే లేదు. 2వ దఫా కానీ 3వ దఫా వేసైతే మనం నత్రజని కానీ పొటాషియం కానీ వేస్తాము. కాబట్టి సూటి ఎరువులైన యూరియా కానీ లేకపోతే మ్యూరేట్ పొటాష్ ఎరువు కానీ మనం వాడుకుంటే కనుక దాంతో మనకు అధిక లాభం ఉంటుంది. కానీ కాంప్లెక్స్ ఎరువులు కనుక మీరు 2వ దఫా కానీ 3వ దఫా కానీ మీరు వాడుకుంటే కనుక దాంతో ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందులో ఉన్న భాస్వరం అనేది మనకి ఉపయోగపడదు. చాలా వరకు కాంప్లెక్స్ల్లో భాస్వరం అని సల్ఫర్ అని ఇంకా ఏయో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ భాస్వరము సల్ఫరు అనేవి 2వ దఫా 3వ దఫా వేస్తే అవి ఉపయోగపడవు. అవి ఎప్పుడూ మనము దుక్కిలోనే వేసుకుంటాం. ఏది భాస్వరం కానీ సల్ఫర్ కానీ అట్లాంటివి కనుక పైపాటుగా వేసుకుంటే కనుక మీరు 2వసారి కానీ 3వసారి కానీ మీరు దాని మీద పెట్టే ఖర్చు అంతా కూడా మీకు దండగే. ఎంత పెడితే అంత మీకు వేస్టే, దాంతో మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి మన రైతాంగం గమనించవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే మీరు కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అని అనుకుంటే కనుక మీరు అందులో భాస్వరం అనేది లేకుండా చూసుకొని నత్రజని పొటాషియం ఉంటే కనుక మీరు వాడుకోవచ్చు. అంతేగాని భాస్వరం ఉంటే మాత్రం మీరు ఆ కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా మాత్రం వేసుకోవద్దు. దానివలన మీకు నష్టమే కానీ దాంతో మీకు లాభం ఉండదు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఇప్పటి వరకు మద్దతు ధరలకే వ్యవసాయ ఉత్పత్తులను సేకరించిన ప్రభుత్వ కొనుగోలు సంస్థలు వాణిజ్య ధోరణి అవలంబించనున్నాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు కొనసాగుతున్నప్పుడు ఉత్పత్తులను సమీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడటంతో పంతాను మార్చుకుంటున్నాయి. ఏపీ పౌర సరఫరాల సంస్థ పల్నాడు జిల్లాలో కందుల కొనుగోలుకు సమాయత్తమవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేసే నిత్యావసరాల్లో కందిపప్పును ప్రస్తుతం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. అయితే స్థానికంగానే కందులు లభ్యమయ్యే అవకాశం ఉన్నందున రైతుల నుంచి సేకరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. పల్నాడు జిల్లాలో కందులు కొనుగోలు కేంద్రాలు
ఒక 60 స్థాపించబోతున్నాము. జనవరి 15 నుంచి అవి అమల్లోకి వస్తాయి. సో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 20,300 హెక్టార్ల దాకా కంది వేయడం జరిగింది. 32,000 మెట్రిక్ టన్స్ దాకా మనకి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము. సో ఈ జనవరి 15 నుంచి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ కందులు మనం బయట ఓపెన్ మార్కెట్ నుంచి కొంటున్నాము. అది ఈసారి నుంచి సివిల్ సప్లైస్ ద్వారా కొనుగోలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది గవర్నమెంట్ వారు. సో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి ఆర్బీకే పరిధిలో ఉన్నటువంటి ఈ కంది పంట వేసినటువంటి రైతులతో నేరుగా మాట్లాడి ఎంత మార్కెట్ రేట్ ఉంటుంది, అదేవిధంగా రైతులకి ఆర్బీకే పరిధిలోనే మనం ఫామ్ గేట్ దగ్గరనే గోని సంచులు కానీ, లేబర్ ఛార్జీలు కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ 3 కూడా ఇచ్చి కందుల్ని మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే క్వింటాల్కి 7,500 రూపాయల రేటు నిర్ణయించడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఏమైనా మార్కెట్లో రేటులు పెరిగితే దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సంవత్సరం ఖరీఫ్, రబీలో వర్షాలు పడినప్పటికీ కంది పంట నిలకడగానే ఉంది. ధాన్యం, అపరాలు, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలను కేంద్ర, రాష్ట్ర కొనుగోలు సంస్థలు మద్దతు ధరలకు కొనుగోలు చేస్తుంటాయి. బహిరంగ మార్కెట్లో ఆయా పంటలకు ధరలు బాగా తగ్గినప్పుడు రైతులను ఆదుకోవటానికి మద్దతు ధరలకు ఉత్పత్తులను కొంటాయి. అయితే ఏపీ పౌర సరఫరాల సంస్థ తాజాగా కందులను కొనటానికి సిద్ధమవుతోంది. పంటను బాగా పండించే జిల్లాల్లో రైతుల నుంచి కందులను సేకరించి ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆర్బీకే స్థాయిలో ఈ నెల 15 నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో ఈ సంవత్సరం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో కంది పంటని ప్రత్యామ్నాయ పంటగా బాగా ప్రమోట్ చేయడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కంది పంట యొక్క విస్తీర్ణం చాలా గణనీయంగా జిల్లాలో పెరిగింది. మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద 4 కేజీల కిట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము 15,000 కిట్లు జిల్లాలో రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రైవేట్ వెరైటీస్ అయినటువంటి దఫ్తారీ కానీ, చారు కానీ ఇట్లాంటి రకాలు కూడా సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచి సుమారుగా మనకి 20,300 హెక్టార్లలో కంది పంట ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 10,000 రూపాయలు మార్కెట్ రేట్ ఉంది. ఎంఎస్పి 7,000 ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కనీస మద్దతు ధర కంటే కూడా ఎక్కువే ఉంటుందని ఆశిస్తున్నాం. కానీ ఎక్కడైనా కూడా మధ్యవర్తుల వల్ల కొంత రేట్లు డౌన్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రొక్యూర్మెంట్ ఈసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారానే ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన పల్నాడు జిల్లాలో వచ్చేటువంటి కంది ఉత్పత్తిని సుమారుగా దగ్గర మనం 40,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్, రబీ కలిపి ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం అంచనాలు వేసుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం కనీస మద్దతు ధరే కాకుండా మార్కెట్ రేటుకి సమానంగా రైతుకి ఇబ్బంది లేకుండా ఈసారి ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు కల్పించి ఎక్కువ రేటుకు కూడా కొనేటువంటి వెసులుబాటు ఇస్తానని చెప్పేసి మనకి గవర్నమెంట్ నుంచి కూడా జేసీ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే కంది పంట సాగు చేశారో అన్ని ఆర్బీకేల్లో కంది కొనుగోలు కేంద్రాలని సుమారుగా జిల్లాలో ఒక 60 పైచీలకు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అట్లానే దీనికి సపోర్టింగ్ ఏజెన్సీస్ అయిన జీడీసీఎంఎస్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ని కూడా ట్యాగ్ ఆన్ చేసి రైతుకి ఆదాయం వచ్చే విధంగా పూర్తిగా ప్రొక్యూర్మెంట్ బాధ్యతను కూడా ప్రభుత్వం పర్యవేక్షించి రైతుకి మద్దతు ధర కాకుండా అదనంగా కూడా ఆదాయం వచ్చే విధంగా జిల్లాలో చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వాణిజ్య ధోరణిలో కందుల కొనుగోళ్లకు ఏపీ పౌర సరఫరాల సంస్థ రంగంలోకి దిగడంతో మంచి ధరలు దక్కే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.